వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గొంతెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరిన వాడు పీడిత జనకోసలనే తరిమిన వాడు ఎంతమంది ఎత్తుకునను జై భీం జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం అంబేద్కర్ ను దండ వేయడం కొలుచుకోవడం ఆయన ఘననివాళులు అర్పించడం మనం చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా సంతోషం. ఆయన ఏదైతే చేసినాడో రాబోయే తరాని కోసం తప్పకుండా మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఆయన ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో ముందుకు భావి తరాలకు తెలియజేసే విధంగా తీసుకెళ్ళాలి. మనందరం కూడా కృషి చేయాలి. ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏదైతే కేంద్రంలో ఉన్నదో ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు రద్దుపరుస్తామని ప్రాథమిక హక్కులను కాలరాస్తూ నానా విధాలుగా భారతదేశంలో ఒక అంబేద్కర్ కు రచించినటువంటి రాజ్యాంగ వ్యతిరేక పాలన కొనసాగుతా ఉన్నది. వాళ్ళు మొన్న కనుక 400 గెలిచుంటే తప్పకుండా మనువాద సంస్కృతిని తీసుకొచ్చేది, మనువాద ధర్మశాస్త్రాన్ని మనధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టేవాళ్ళు. కాబట్టి వీళ్ళ కుయుక్తుల పట్ల కుట్రల పట్ల మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన సోదరి మనులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి. భావితరాలకు మనం మార్గదర్శకంగా ఆయన నిలపాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈ దేశానికి
ఎంతో మేలు చేసినటువంటి అంబేద్కర్ గారు వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు భారతదేశ ప్రభుత్వము ముందుకు సాగుతూ ఉంది. అయినా కొందరు భారతదేశ రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదో చేస్తారని చెప్పేసి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా వట్టియే. మేము కూడా రాజ్యాంగాన్ని కాపాడడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. మేము అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనాల మేరకు మేము ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలో కూడా ఇలా ఈ రిజర్వేషన్స్ వచ్చినాయి. మేము మా గ్రామంలో నేను ఎంపీటీసీ కాగలిగిన, ఇక్కడ మండలాలలో జడ్పీటీసీలు కానివ్వండి, ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కానివ్వండి, ఈ యొక్క అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఇలా భారతదేశం మొత్తం మీద అనుసరించడం చేయబట్టే సామాన్య మానవులు కూడా ఈ రోజు రాజ్యాంగం అనుసరించబట్టే ఈరోజు మేమందరం కూడా అధికారంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ మహానుభావునికి మేము ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం.